పురుషోత్తం మహారాజుకు వందనాలు. నేను ప్రపంచ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ దూతను. మా ప్రభువు మీకు ఒక సందేశం పంపించాడు. మీ పొరుగున మరియు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ మా రాజువారికి సామంతులుగా ఉండడానికి అంగీకరించారు. మీరు కూడా మీ రాజ్యాన్ని మా రాజువారికి అప్పగించి సామంతులుగా ఉండడానికి మీరు అంగీకరిస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తానని చెప్పమన్నారు. మీ సమాధానం కొరకై మా చక్రవర్తి వారు మీ పొలిమేరల్లో వేచి ఉన్నారు. సమాధానం చెప్పే ముందు ఆలోచించండి. మా చక్రవర్తి అరివీర భయంకరులు. మాకు ఉన్న సైన్యం, అశ్వ దళ, మీరు మమ్మల్ని ఓడించలేరు. అలెగ్జాండరా, వాడి తాతల దిగొచ్చిన మా యోధులను ఎదిరించడం వాడి తరం కాదు. వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయించండి. ఆ అలెగ్జాండర్కి మృత్యువుని పరిచయం చేద్దాం. మహారాజా, అలెగ్జాండర్ చక్రవర్తి వారి భార్య మీ దర్శనానికై వచ్చి ఉన్నారు. వెంటనే యువరాణి గారికి కబురు పంపించండి. ఆ స్త్రీమూర్తిని సకల మర్యాదలతో గౌరవించమని చెప్పండి. శత్రు భార్యను కూడా ఇంతగా గౌరవించి మర్యాద ఇచ్చావు. నీ గురించి తెలిసింది కనుక మీరు ఎంతగానో గౌరవించే రక్షాబంధన్ నీకు కడతామని వచ్చానన్నయ్యా. నన్ను ఒక సోదరుడి వల్లే భావించి నాకు ఈ రక్షాబంధన కట్టావు. నీకేం కావాలో కోరుకో అమ్మా. నీ వీరత్వం గురించి తెలుసుకున్నాను, నీ పరాక్రమం గురించి తెలుసుకున్నాను. ఎలాగో యుద్ధంలో నువ్వే గెలుస్తావు. నా భర్తను ప్రాణభిక్ష పెట్టాలని అడుగుదామని వచ్చానన్నయ్యా. మాటిస్తున్నాను సోదరి, నీ భర్త ప్రాణానికి ఏమీ కాదు. ధైర్యంగా వెళ్ళు. అలెగ్జాండర్, పోయి నా చెల్లికి చెప్పరా తన భర్తకి ప్రాణభిక్ష పెట్టానని. పోయి నా చెల్లిని చక్కగా చూసుకో.